హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన వామన్నం ఎలా తయారు చేయాలో నేర్పిస్తానండి మీకు. జస్ట్ చిటికెలో అయిపోతుందంటే ఒక్క 5 మినిట్స్లో అయిపోతుందండి. వాము ఈ చలికాలం తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి వామ్ అండి, ఒక 2 స్పూన్స్ అలా వాము ఉంచుకోవాలి. అదే కాకుండా కరివేపాకు, జీడిపప్పు. మీరు జీడిపప్పుకి ఆల్టర్నేటివ్గా ఇంట్లో పల్లీలు ఉంటే అవైనా వేసుకోవచ్చండి, తాలింపు గింజలు. సో వెల్లుల్లిపాయ బాగా దంచేసి ఉంచుకున్నానండి. సో ఎండుమిర్చి అండి, కొంచెం సాల్ట్. సో వీటితోని అదే కాకుండా వండుకుని చల్లార్చుకున్న అన్నం ఉంచుకోవాలండి రెడీగా. ముందుగా ప్యాన్ అయితే నేను హీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు హీట్ చేసిన ప్యాన్లో మీ దగ్గర పాసిబిలిటీ ఉంటే మీరు నెయ్యి వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా మరగనిద్దాం మనం. సో ఆయిల్ కొంచెం వేసుకుని బాగా మరగనిద్దామండి. సో ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో మనం జీడిపప్పు అయితే వేసేసుకుందామండి. జీడిపప్పు వేగనిద్దాం. చాలా బాగుంటుందండి జీడిపప్పు వేసుకుంటే. ఈ జీడిపప్పు మరిగే టైంలోనే వెల్లుల్లి దంచింది వేసుకోవాలండి. సో వేసుకుని బాగా వేపుకోవాలి. చూడండి, వెల్లుల్లి బాగా వేగాలి. చలికాలం కదండి, చలికాలం ఎలాంటి ఫుడ్ తింటే మంచిది. ఇలా వేగిన టైంలోనే తాలింపు గింజలు కూడా కొంచెం వేసేసుకోవాలి. సో అవి వేగుతున్నాయి కదా, దూరగా వేగే టైంలోనే మిగతా ఐటమ్స్ అన్నీ వేసేసుకుందామండి. చూడండి, అంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు ఈ వేగిపోయిన దాంట్లో సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇందులో వేసుకుంటే ఏంటంటే మనకి రైస్లో బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుంటాం. సో కింద నుంచి పైకి టాస్ చేసుకోవాలండి ఇలా. ఇలా కింద నుంచి పైకి అనుకోవాలి. ఆయిల్ మొత్తం రైస్కి పట్టాలండి. చూడండి, ఇలా కింద నుంచి ఇలా అనుకుంటే కింద నుంచి ఏమైనా ఉన్నా బ్యాలెన్స్ అంతా పైకి వచ్చేస్తుంది. ఏవైనా ఉండలు కట్టున్నా మొత్తం నీట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ జిడ్ ఉంది కదండి, అదంతా ఆరే వరకు మనం ఇలా కలుపుకుంటూ టాస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ ఫ్లేవర్ అంతా కూడా మనకి నీట్గా ఈ వామనంకి అయితే పడుతుంది. చూసారా, జస్ట్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ అయితే ఇలా వదిలేసుకోవాలి. చూడండి, మనకి ఆయిల్లో బాగా టోస్ట్ చేశాను. మినిమం 2 to 3 మినిట్స్ టోస్ట్ చేయాలండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. సో అప్పుడు ముద్ద మొత్తానికి, అంటే అన్నం మొత్తానికి కూడా నీట్గా ఈ పోపులు, వాము టేస్ట్ అంతా యాడ్ అవుతుంది. సో చూసారు కదా, సో తయారైపోయిందండి. వామన్నం అయితే చాలా మంచిది. కఫం, దగ్గు అలాంటివి ఏమైనా పోతాయి. అదే కాకుండా చలికాలంలో సో బాడీకి కూడా హీట్ని జనరేట్ చేస్తుంది. రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా ఇలాంటి వామన్నం చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి. వాము వల్ల ఎన్నో 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 బెనిఫిట్స్ ఉన్నాయి. వాము ఆకుతో కూడా బజ్జీ చేసుకుంటారు. సో అది కూడా నేను త్వరలో రెసిపీ తయారు చేసి పెడతానండి ఖచ్చితంగా మీకు. సో ఈ వీడియోకి తప్పకుండా మీరు ట్రై చేయండి. వంట ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్లో లిమిటెడ్ లైవ్, మీరు రెగ్యులర్గా మేము పెట్టే లైవ్ని జాయిన్ అవ్వాలి అనుకుంటే ఛానల్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకుంటే మీకు లైవ్ యాక్సెస్ కూడా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.